రీసర్వే పేరుతో భూములు కోల్పోయిన రైతులు ఇవాళ అధికారుల చుట్టూ తిరుగుతా ఎంతో అవస్థలు గురవుతూ ఉన్నారు. ఇక్కడ రీసర్వేను పెట్టారు, రెవెన్యూ సదస్సులు పెట్టారు, రెవెన్యూ క్లినిక్లు పెట్టారు. అయినా కూడా ఈ కుప్పతెప్పలుగా రైతులు అర్జీలు పట్టుకుని ఈ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం ఇలా ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కూడా ఈ కార్యక్రమాల్లో ఈ సమస్యలు అనేవి క్లియర్ అవ్వట్లేదు. ఈ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ పనులు అవుతాయి. కానీ ఈ రైతాంగాన్నే సామాన్య ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒకటికి 2 సార్లు తిరిగినా కూడా ఇవాళ పని అవని పరిస్థితిలో ఇవాళ అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఒక పక్కమో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కబ్జాదారులకి జవాబుదారులుగా అధికారులు ఉంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో ఆ అధికారులు ఏమాత్రం కూడా చొరవ చూపెట్టలేదు. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో అన్నది అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఎకరం భూమి ఉన్న రైతు 20 సెంట్లు కోల్పోవడం జరిగింది. 2-3 ఎకరాలు ఉన్న రైతు 40 ఎకరాలు 30 సెంట్లు కోల్పోవడం జరిగింది. ఇలా భూమి కోల్పోతే అతను ఆ భూమి మీదే జీవనోపాధి సాగిస్తూ ఉంటాడు. అలాంటిది ఆ భూమే పోతే అతను బతుకుదేరి ఏంటని అడుగుతూ ఉన్నాం. పూర్వకాలం నుంచి కూడా తన డాక్యుమెంటులో భూమి అయితే ఉంది. రీసర్వే ఎప్పుడైతే పెట్టారో అప్పుడే ఈ భూమి కోల్పోయాడు. పాస్బుక్లో ఈ భూమి తాలూకు అంతా కూడా రికార్డ్ అంతా మారిపోయింది. అంటే ఇది అధికారులు చేసిన పొరపాటు వల్లే ఇవాళ సామాన్య రైతులు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఇది సరిచేయవలసింది రెవెన్యూ డిపార్ట్మెంటు. కానీ ఇక్కడ పట్టించుకోకుండా ఇక్కడ అర్జీలు ఇస్తున్నా కూడా ఈ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదంటే ఇక్కడ రైతుల పట్ల మీకు ఎంత శ్రద్ధ ఉందో ఇప్పుడు అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పైనుంచి ఏ ఒక్క సమస్య కూడా భూ సమస్య వచ్చినా కూడా తక్షణమే పరిష్కరించండి అని అక్కడ ఆర్డర్ పాస్ చేస్తున్నా కూడా ఇక్కడ అధికారులు ఏమాత్రం కూడా ఆదేశాలని పట్టించుకోకుండా ఇక్కడ వ్యవహార శైలి ఇస్తూ ఉన్నారు. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళనివ్వండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళనివ్వండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళనివ్వండి, కింద స్థాయి అక్కడ రెవెన్యూ అధికారితో సహా ఇదే శైలి. కాబట్టి ఇక్కడ ఏదైతే భూమి కోల్పోయాడో అది మీరు తక్షణమే పరిశీలన చేసి అక్కడ సర్వే మండల సర్వేని పెడతారో జిల్లా సర్వేని పెడతారో మొత్తాన్ని కరెక్ట్ చేసి మీరు ఈ రైతులకి ఈ పాస్బుక్లు యథావిధిగా ఏదైతే కోల్పోయిన భూమి ఉందో ఈ పాస్బుక్లో ఎక్కించాలి. రికార్డెడ్గా కూడా ఇతనికి అన్ని విధాలా భరోసాగా ఉండాలని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.